ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి అంత ఎక్కువసేపు నుంచున్నప్పుడు కాళ్ళు బాగా నొప్పులు పుడుతూ ఉంటాయి కదా, మరి అలాంటి నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే కనుక ఎలాంటి వ్యాయామాలు తోడ్పడతాయో చేద్దామా? అలాగేనమ్మా. కాళ్ళకి వ్యాయామం జరగక ఎక్కువసేపు నుంచున్నప్పుడు కూడా దాన్ని తట్టుకోలేని స్థితిలో పెయిన్స్ రావడం సహజంగా జరుగుతాయి. అందుకని మనకి పిక్కలకి బలాన్ని, తొడలకి బలాన్ని కనుక పెంచితే నుంచుని ఎక్కువ గంటలు పనిచేసిన షాపుల్లో అదే విధంగా నుంచుని సేల్ చేసే వాళ్ళకి కూడా నొప్పులు భలే తగ్గుతాయి. దీనికి మనకు చిన్నప్పుడు స్కూల్ డేస్లో గోడ కుర్చీ పంతులు గారు వేయించేవారు కదా, అలాంటి టెక్నిక్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి. అందుకని ఒంటి కాళ్ళ మీద గోడ కుర్చీ, రెండు కాళ్ళ మీద గోడ కుర్చీ, గోడ కానుకొని కాళ్ళను మడిచి కాళ్ళకు బలాన్ని పెంచే వ్యాయామాలు ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు ఎక్కువ సమయం నిలబడి పనిచేసే వారికి కాళ్ళు నొప్పులు లేకుండా ఉండటానికి వ్యాయామాల్లో గోడకు ముందుగా మనం నుంచుని నడుమని గోడకు ఆనిచ్చేసేసి మోకాళ్ళ మీద మనం వంగి గోడ కుర్చీలాగా వేసేసి చేతులను ముందుకు అట్లా చాపేసి ఆపుతాం. ఇలా గోడ కుర్చీ వేసి ఆపటం వల్ల పిక్కల ఖండాలు, తొడ ఖండాలు, మోకాల భాగం బాగా బలపడుతుంది. వీటి వల్ల ఈ కాళ్ళల్లో కలిగే మార్పులకి ఎక్కువసేపు నుంచున్నా, తిరిగినా, పని చేసుకున్నా కాళ్ళల్లో నొప్పులు రాకుండా కాళ్ళ ఖండాలు బలపడి మనకు నొప్పులు లేకుండా శరీరం ఎక్కువసేపు పనిచేసుకోవడానికి సహకారం అందిస్తుంది అన్నమాట. ఇక రెండో వ్యాయామం, ఎడమ కాలుని కుడి తొడ పైన వేసేసి, పద్మాసనం వేసేటప్పుడు ఎట్లా వేస్తాం అట్లా వేసేసి ఈసారి మరలా నడుముని గోడ కానిచ్చేసేసి గోడ కుర్చీ వేసి ఇలాగే ఒక కాలు మీద గోడ కుర్చీ వేసి అట్లాగే కదలకుండా ఉంటాం. ఇది కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది, చూడటానికి తేలిగ్గా ఉంటుంది, కానీ వేసినప్పుడు చాలా నొప్పిగా అనిపిస్తుంది అనమాట. ఇలా రెండో కాలును కూడా మీరు ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. ఇక మూడో వ్యాయామం ఇప్పుడు మనం చూడబోతున్నాం. స్ట్రైట్గా నుంచుని కుడి పాదాన్ని కుడి పిర్ర భాగానికి అట్లా వెనక్కి తీసుకెళ్ళి ఆనిచ్చాలి. అలా చేతితో పట్టుకుని బాగా నొక్కుకోవాలి. ఆ తర్వాత ఎడమ పాదాన్ని ఎడమ పిర్ర భాగానికి ఆనేటట్టుగా అట్లా నొక్కాలి. కుడి చేతిని అట్లా నడుము మీద పెట్టుకుని స్ట్రైట్గా బ్యాలెన్స్గా మనం అట్లా నుంచోవాలి. మళ్ళీ రైట్ లెగ్ ఇలా చేసిన తర్వాత రెండు చేతుల్ని పైకి లేపి ఆ పిల్లర్ని అట్లా తలపై నుంచి చేతులు తీసుకెళ్ళి పిల్లర్ని అట్లా పట్టుకుంటాం. రెండు కాళ్ళు పాదాల భాగంలో పిల్లర్ దగ్గర ఆని ఉంటాయి, కానీ నడుముని, సీటు భాగాన్ని, మెడ భాగాన్ని మాత్రం పిల్లర్కి దూరంగా నడ్డిని వెనక్కి విరిచి ముందుకు గెంటాలన్నమాట. ఇట్లా ఉంచితే కాళ్ళ వెనక భాగంలో ఖండాలు బాగా బలపడతాయి. ఇక చివరిగా మనం పిల్లర్ ముందుగా మనం అట్లా నుంచుని రెండు చేతులతో పిల్లర్ భాగాన్ని అట్లా పట్టుకుంటాం. పాదాలు పిల్లర్ దగ్గర ఆని ఉంటాయి. బొడ్డు భాగం పిల్లర్ కానేటట్టు ముందుకు అట్లా గెంటి నడుముని, మెడని వెనక్కి విరుస్తాం అనమాట. ఇట్లా కాళ్ళ బలానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఈ 3-4 రకాలుగా చేయగలిగితే ఎక్కువసేపు నుంచుని ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి నొప్పులు తగ్గడానికి, రాకుండా ఉండటానికి మంచిది. చూసారుగా, ఈ రోజంతా కూడా ఎక్కువసేపు నుంచోవాల్సి వచ్చిన అవసరం వస్తుంది అని మనకు ముందుగానే తెలిస్తే గనక ఇలాంటి వ్యాయామాలు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకుంటే నొప్పుల్ని నివారించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే నొప్పులు వచ్చే వాళ్ళు తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.